హాయ్ అండి, అందరూ ఏం చేస్తున్నారు? అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ వీడియోలో అయితే నేను ఆఫ్టర్నూన్ ఆల్టరేషన్ వర్క్ చేయవలసినవన్నీ ఇక్కడైతే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. మనకి వర్క్ ఉంది అన్నప్పుడు మనం ఖచ్చితంగా మార్నింగ్ టైంలో అయితే మనం మెజర్మెంట్స్ ఇవన్నీ డ్రా చేసుకున్నా నేను షాప్కి వెళ్ళిపోతాను కదండి. ఆఫ్టర్నూన్ వచ్చి హ్యాపీగా అయితే కుట్టేసుకోవచ్చు. అందుకని చెప్పేసి ఫస్ట్ ఆల్టరేషన్ చేసుకుంటున్నాను, చూసేయండి. ఆల్టరేషన్ చేద్దామని చెప్పాను కదా. అయితే దీనికోసం ఫస్ట్ అయితే ఈ కుర్తీ సెట్కి కొంచెం లూజ్ ఉందండి. ఆల్రెడీ మీకు చెప్పాను కదా లైవ్లో, మన సైజ్ కన్నా కొంచెం లూజ్ అయితే తీసుకోవాలి. ఎందుకంటే మనం వాటర్లో పెట్టిన తర్వాత అవి షింక్ అయిపోతున్నాయి, ప్లస్ టైట్ అయిపోతున్నాయి. కాబట్టి ఇంకొకటి ఏంటంటే 3 కుర్తీ సెట్స్ 2000కి 1800కి అలా ఉన్నాయండి. దాంట్లో ఒక కుర్తీ సెట్ నేను ఇక్కడ ఆల్టరేషన్ వర్క్ చేయడం కోసం అయితే మళ్ళీ ఫోల్డింగ్స్ అయితే చేసేసుకుంటున్నాను. మీకు మెజర్మెంట్స్ బాగా తెలిసాయంటే ఆల్టరేషన్ వర్క్ చేసుకోవడం చాలా ఈజీ అండి. మిషన్తోనే చేయాల్సిన అవసరం లేదు. చాలాసార్లు చెప్పాను. సూది దారంతో కూడా చిన్న కుట్టు వేసుకున్నాం అంటే బాగానే ఉంటుంది. సూది దారంతో కుట్టినప్పుడు మనం పర్ఫెక్ట్గా అయితే వేసుకోకూడదు, కొంచెం లూజ్గా అయితే వేసుకోవాలి. ఒకవేళ బాడీకి ఫిట్టింగ్గా వేసుకున్నామంటే కనుక దారాలు అనేవి కనిపిస్తాయి. కాబట్టి ఒక 2 ఇంచెస్ లూజ్గా వేసుకుంటే అప్పటికప్పుడు కావాలి, మిషన్ లేదు అంటే కూడా మీకు ఆల్రెడీ నా ఛానల్లో చూపించాను. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టే వెళ్ళి చూసేయండి. మనం సింపుల్గా ఎలా ఆల్టరేషన్ వర్క్ చేసుకోవాలో. అలాగే ఇక్కడ చూసారు కదా, వేస్ట్ లూజు, చెస్ట్ లూజు మార్కింగ్ అయితే చేసేసుకుంటున్నాను. తర్వాత హ్యాండ్ లూజ్ కూడా మార్కింగ్ చేసుకుంటున్నాను. మ్యాక్సిమం మీడియంగా అమ్మాయిలందరికీ మ్యాక్సిమం హ్యాండ్ లూజు 3/4 దగ్గర 4 కానీ 5 కానీ ఉంటుంది. అంతకు మించి అయితే ఉండదు. చూసారు కదా, ఇక్కడైతే ఫస్ట్ టాప్ అయితే ఆల్టరేషన్ వర్క్ మెజర్మెంట్స్ అయితే డ్రా చేసేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఫ్యాన్ చూస్తున్నాను, బాగా లూజ్ వచ్చిందా లేకపోతే సరిపోతుందా అని తిరిగేసి పెట్టేసుకుంటున్నానండి. ఎందుకంటే మిషన్కి థ్రెడ్ ఎక్కించగానే ఈజీగా అయితే వర్క్ అయితే చేసేసుకోవచ్చు కదా. దానికోసం ప్యాంట్ కూడా ఫోల్డింగ్ అయితే చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. ఈ ప్యాంట్ వేరే టాప్ మీదండి, ఆల్రెడీ టాప్ ఆల్టరేషన్ చేసేసాను. కానీ ఏంటంటే ప్యాంట్కి నార్మల్గా నడుము దగ్గరే కుట్లేసాను కానీ చుట్టూ అయితే వేయలేదు. ఇవైతే చిరిగిపోతాయి అనిపించిందండి, అందుకని ఇదైతే మీకు వీడియో పోస్ట్ చేశాను కదా, డీమార్ట్లో తీసుకున్న టాపు అయితే కుట్టేసుకున్నాను. కానీ అది కొంచెం బాగా లూజ్గా అనిపించిందండి. ప్లస్ ఏంటంటే ఇంకెప్పుడు ఇలా టాప్ అయితే తీసుకోవాలా వద్దా అనిపించిందండి. అస్సలు గాలి వేయట్లేదు. బహుశా కొంచెం గట్టిగా ఉన్నవి ఒక 2-3 టైమ్స్ వాటర్లో పెట్టిన తర్వాత మనకి చాలా బాగుంటాయి అనుకుంటా. నెక్స్ట్ టైం నేను ఏ డ్రెస్సెస్ కొనుక్కున్నా ఫస్ట్ అయితే వాష్ చేసుకుని అప్పుడు వేసుకోవాలని నిర్ణయించుకున్నానండి. అనే మధ్యన ఎక్కువ మంది ట్రయల్స్ కూడా అది వేస్తున్నారు కదా. ఇదైతే ట్రయల్ వేరండి, నార్మల్ ఫోల్డింగ్స్లో పెట్టిందే. అక్కడ ట్రయల్ కూడా లేదు నేను చూసినప్పుడు. ఇంకో చూసారు కదా, ఇది నేను వేసుకున్నాను కానీ నాకు లూజ్ అయిపోయింది. ప్లస్ ఏంటంటే కొంచెం గాలి వెళ్ళినట్టు అలా ఉంది. అందుకే వీడియో చేసి చాలా రోజులైనా కూడా ఈ టాప్కి సంబంధించింది మళ్ళీ టాప్ ఎప్పుడు వేసుకోలేదు, ఎలాంటి వీడియో కూడా చేయలేదు. ఇక్కడైతే నేను వెనకాల డాట్స్ వేసుకుంటున్నానండి, సైడ్ కుట్లు అయితే వేయలేదు. డాట్ చేయడం కోసం వెనక్కి తిప్పేసిన తర్వాత 11 దగ్గర మార్కింగ్ చేసుకున్నానండి. ఇటు 11 అటు 11 చూసారు కదా. 11 దగ్గర మార్క్ చేసుకుని 7 హైట్ అయితే పెట్టుకున్నాను. ఈ విధంగా డాట్ చేసుకోవడం వల్ల బ్యాక్ సైడ్ షేప్ కూడా మంచిగా ఉంటుందండి. లుక్ వైజ్ కూడా మనం కొంచెం లూజ్ వేసుకున్నా కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. సమ్మర్ కాబట్టి సమ్మర్లో ఎండలు ఎంత అలా ఉన్నాయో, మీ ఊర్లో ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. మీ దేవురో కూడా కామెంట్ చేయండి. చూసారు కదా, ఈ విధంగా అయితే మార్కింగ్ చేసేసుకున్నాను అటు ఇటు. నెక్స్ట్ ఏంటంటే బ్లూ కలర్స్ అన్నీ ఇంకా నెక్స్ట్ టైం అసలు కొనకూడదండి. బ్లూ కలరు, స్కై బ్లూ కలరు, బ్లాకు, పర్పుల్ కలర్ బట్టలు అన్నీ ఎక్కువైపోతున్నాయండి ఈ మధ్య. మీ వార్డ్రూమ్లో ఏ కలర్ ఎక్కువ ఉంటుందో కామెంట్ చేయండి. ఇదైతే మీషోలో రీసెంట్గా తీసుకున్నాను, దీని వీడియో కూడా మీకు పోస్ట్ చేస్తాను. ఇది బ్లాక్ ఒక్కటి ఉంటే చాలండి. ఎప్పుడైనా మనకు ఒక డ్రెస్ చాలా బాగా నచ్చింది, ఆల్టరేషన్ వర్క్ చేయాలి అన్నప్పుడు ఆల్టరేషన్ వర్క్ అంటున్నానండి, ఆల్టరేషన్ వర్క్ చేయాలండి. ఎందుకంటే కొంచెం లూజ్గా అయితే వచ్చింది. స్లీవ్లెస్ టాప్కి మంచి పేరప్ చేయాలంటే ఖచ్చితంగా ఇలాంటి బ్లాక్ షర్ట్ అయితే ఖచ్చితంగా ఉందంటే మనకు చాలా బాగుంటుందండి. మనం స్లీవ్లెస్ ఏమన్నా వేసుకున్న టీషర్ట్స్ అది వేసుకున్నా కూడా
హ్యాపీగా దీన్ని వేసుకుంటే లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. అందులో ఇది నెట్ ఫ్యాబ్రిక్ కదండి, మనం వేసుకుంటే కూడా బాగానే ఉంటుంది. ఇదైతే లూజ్ అయింది కదా, రిటర్న్ పెడదామని అనుకున్నాను. మళ్ళీ ఎందుకులే, మనమే కుట్టుకుంటాం కదా, మనం చేయగలిగే పనులకి మళ్ళీ మనం రిటర్న్ పెట్టి అది వచ్చే వరకు వెయిట్ చేసి, ఎందుకంటే మళ్ళీ పంపించిన వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడతారండి. పెద్ద పెద్ద బిజినెస్లు అని మనం అనుకుంటాం, కానీ అది కూడా మనం ఆలోచించాలి. నేను ఇక్కడైతే కొంచెం ఒక 2 కుట్లు అయితే వేసుకోవడానికి అయితే మార్కింగ్ చేసేసుకున్నాను, చూసారు కదా. నెక్స్ట్ మధ్యాహ్నం కుట్టుకోవాల్సినవన్నీ ఇలా సైడ్ అయితే పెట్టేసుకున్నాను. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే గివ్ అవేలో పార్టిసిపేట్ చేయండి. థ్యాంక్ యూ.